17 మెడికల్ కాలేజీలు ఇచ్చాము. తర్వాత అభివృద్ధి అంతా మేమే చేస్తామన్నారు. సో అభివృద్ధి అంటే ఇది వాళ్ళ దృష్టి. అంటే గోడలు కూడా లేకుండా, పునాదులు కూడా లేకుండా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేసి, ఇందాక శరత్ప్రసాద్ గారు చెప్పినట్టుగా అసలు వీళ్ళ మధ్యవర్తులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హరిప్రసాద్ అనే అతను నన్ను అడిగితే ఒక చిన్న పిపీలకమైనది. ఉమ్, అసలు పెద్ద ఏనుగులు కానీ అదే మేజర్ ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, సజ్జల గారు ఇలాంటి మహామంత్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు అసలు అనుమతులు 17 కాలేజీలకి ఎందుకు ఇచ్చారు ఒకేసారి? ఇచ్చాక అవి 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు? ఎందుకు ఒక కాలేజీ కూడా పూర్తి కాలేదు? ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా మీరు అన్ని చేసేస్తున్నారు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వచ్చి లంచాలు ఇస్తున్నారు. ఇప్పుడు వీరేంద్ర కుమార్ గారి కంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్కి 50 లక్షలు ఎందుకు వెళ్ళాయి? అహవాలన్నని. తర్వాత ఈ భక్తుల హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారు, ఈయనకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది హైదరాబాద్. ఆ, వాళ్ళ కుటుంబ సభ్యులు రన్ చేస్తున్నారు. అంటే డాక్టర్స్ కాకుండా మెడికల్ కాలేజీని పెట్టేయచ్చు నాకు తెలియదు. తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో విక్కయపాలెంలో ఒక డాక్టర్ వీళ్ళకి హెల్ప్ చేశారు. అక్కడ ఆయన పేరు కృష్ణ కిషోర్. ఇక్కడ హైదరాబాద్ లో అంకర్ రవిబాబు శ్రీనగర్ కాలనీలో ఎక్కడ ఉంటారు. సో మొత్తం వీళ్ళందరూ కలిపి అంటే డాక్టర్ సహాయం తీసుకుని డాక్టర్ వృత్తిలో ఉంటూ ఒక పవిత్రమైన వృత్తిలో ఉంటున్న ఈ డాక్టర్స్ ఈ రకంగా అసలు వాళ్ళు ఒక హవాలాని పంపించటువంటి 60 లక్షలు వసూలు చేయటువంటి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా అక్కడ ఇది వరంగల్ కొలంబో జోసెఫ్ గారు. ఈ కొలంబో జోసెఫ్ ఎందుకు వచ్చారు మొత్తం అంటే దీని వెనకాల ఉన్నది కొలంబో జోసెఫ్. మీరు నన్ను ఏమనుకోకపోతే ఒక పాయింట్ కూడా చెప్తాను. ఉమ్. ఏంటంటే అసలు ఈ క్రిస్టియన్స్ అనే దానికి అంటే వీళ్ళు ఇలాంటి వాటికి ఆద్యం అవుతున్నారు. మీరు అది తప్పుగా అనుకున్నా నాకు పర్వాలేదు. అంటే లేదు, అది మనకి సంబంధం లేని విషయం. మీరు రిలేటెడ్ టు టాపిక్ మాట్లాడండి ప్లీజ్. అది పక్కన పెట్టే కన్ఫైన్ టు సబ్జెక్ట్. ఓకే, కన్ఫైన్ సబ్జెక్ట్. ఆ కొలంబో జోసెఫ్ గారు ఎందుకు వచ్చారు? మొత్తం వరంగల్ కొలంబో జోసెఫ్ గారి హస్తం మొత్తం కనిపిస్తుంది. అంటే ఆయన ఇప్పటికే 2 దఫాలుగా 60 లక్షలు వసూలు చేస్తారు. సో ఈ ఆల్రెడీ మీరు చెప్పిన సిబిఐ వాళ్ళు దర్యాప్తు అయితే చేశారు. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు మధ్యవర్తుల్ని. ఇవన్నీ సరిపోవు సార్. అసలు ఏంటి, ఎక్కడ ఉంది లూప్ హోల్? అసలు ఇది అంటే మీరు చూసారు మొత్తం 8 స్టేట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా మొత్తం 8, కర్ణాటక, మొత్తం 8 స్టేట్స్ ఈ మొత్తం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ అవినీతి అనే దానికి ఇప్పుడు దేశ స్థాయికి తీసుకెళ్ళిన, జాతీయ స్థాయికి అవినీతి వెళ్ళింది. నెక్స్ట్ మీరు అన్నారు కదా ఇంతకు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ వచ్చిందని. మనం ఏం కంగారు పడక్కర్లేదు సార్. ఇప్పుడు ఏడాదిలో మనం జాతీయ స్థాయికి అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 లో నిలిచింది. కాబట్టి వారి దయ వల్ల, ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దయ వల్ల త్వరలో మనం అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్తామేమో అవినీతిలో నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు చాలా లిక్కర్ స్కామ్ కేసు అటువంటిది. ఏం చెప్తారు రఫీ గారు? మీ ఆడియో రావట్లేదు రఫీ గారు.